రైతులందరికీ నమస్కారం. వరి సాగు చేసేటటువంటి రైతులు నారు ఎంత శ్రేష్టంగా, దృఢంగా పెంచుకుంటామో అంతే విధంగా దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఈ నారనేది శ్రేష్టంగా, దృఢంగా పెరగాలంటే మనం నారుమడి తయారు చేసుకున్నటువంటి విధానం పైన ఆధారపడి ఉంటుంది. మరి ఈరోజు వీడియోలో నారుమడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా నారుమడిలో తగినంత పశువుల ఎరువు వేసుకొని నారు పోసుకునే 10 నుంచి 12 రోజుల ముందు నారుమడిని దున్నుకోవాలి. ఈ దున్నుకున్నటువంటి నారుమడిలో చివరి దుక్కిలో ఒక ఎకరా నారుమడికి 2 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, 1 కిలో పొటాష్ కలిపి వేసుకుని మనం నారుమడిని తయారు చేసుకొని మనం ఎంపిక చేసుకున్నటువంటి విత్తనాలను కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని ఆ విత్తనాన్ని 15 నుంచి 24 గంటలు నీటిలో నానబెట్టి మొలక కట్టుకోవాలి. ఈ విత్తనాలు మొలకొచ్చిన తర్వాత ఈ మొలక అలుకుడు చేసుకున్న తర్వాత నారుమల్లో నుంచి నీళ్లు తీసుకోవడానికి చిన్న చిన్న కాలువలు చేసుకోవాలి. ఈ కాలువలు చేసుకొని మొలక అలికిన తర్వాత నారు 2 నుంచి 3 ఆకుల దశ వరకు పెరిగే వరకు నీటిని ఆరుతడి పద్ధతిలో నీటిని ఇస్తూ ఉండాలి. ఈ నారు 3 ఆకుల దశలోకి వచ్చిన తర్వాత పలుచగా నీరు పెట్టినట్లయితే నారు ఆరోగ్యవంతంగా, దృఢంగా, చాలా చక్కగా వస్తుందని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ ఈ విధంగా నారుమడిని తయారు చేసుకొని రైతులు ఆరోగ్యవంతమైనటువంటి నారును పెంచుకొని అధిక దిగుబడులు పొందుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ జై జవాన్, జై కిసాన్. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలకి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ జై హింద్.